గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది చాలా బ్రాడ్ టర్మ్ అండి అది. దాంట్లో చాలా సిమ్టమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అనేది అన్నిటికంటే చాలా పెద్ద సిస్టమ్. మనం చూసుకుంటే అన్నవాయ ఫుడ్ పైప్ నుంచి స్టమక్, పొట్ట నుంచి చిన్న పేగు నుంచి పెద్ద పేగు వరకు వచ్చే ప్రాబ్లమ్స్, ప్లస్ అది కాకుండా లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యల కిందే చూస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పేగు మనం చూసుకుంటే అది ఎంత లెంత్ ఉంటుందంటే 7 మీటర్స్ ఉంటుందన్నమాట. అది మన పొట్టలో. మనం దాన్ని ఓపెన్ చేసి దాని అబ్జార్ప్షన్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మన ఫుడ్, చిన్న పేగు పని మనం తిన్న ఫుడ్ని అరుగుదల చేయటం. ఆ అబ్జార్ప్షన్ ఏరియా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 2 క్రికెట్ ఫీల్డ్ ఉన్నంత ఏరియా మనకి దాంట్లో ఉంటుందన్నమాట. ఆ సర్ఫేస్ ఏరియా మనం మాట్లాడుకునేది ఆర్ అబ్జార్బ్ చేసే ఏరియా అనమాట. సో అదంతా కూడా చిన్న పేగులో మన పొట్టలో అట్లా కాంపాక్ట్గా, అలా చాలా కాంపాక్ట్గా మనకి పెట్టేస్తుంది అనమాట. మన అంటే గాడ్ హెస్ గివెన్ సచ్ ఎ గ్రేట్ బాడీ, ఇవన్నీ కూడా అట్లా కాంపాక్ట్గా చేశారనమాట. సో ఇంత పెద్ద ఏరియాస్లో బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కామన్గా జరిగేది స్టమక్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, పొట్ట ఉబ్బరం రావటం, బ్లోటింగ్ సిమ్టమ్స్ రావటం, తేన్పులు రావటము, పొట్ట మంట రావటము, డిస్కంఫర్ట్ రావటము, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. అదే కాకుండా రక్తటి వాంతులు అవటం, నల్లటి మోషన్ అవటము, బ్లీడింగ్ రావటము, అలాగే ఫుడ్ తిన్నప్పుడు అడ్డుది పడటము, వెయిట్ లాస్ అవటము, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మనకి ఏమి కారణం లేకుండా మనకు కావాలని తగ్గకుండా అన్ఇంటెన్షనల్గా మనం తగ్గటం, వెయిట్ తగ్గిపోవటము, ఆర్ లూజ్ మోషన్స్ బాగా అయిపోవటం, అబ్జార్ప్షన్ లేక, అలాగే తిన్న వెంటనే మోషన్ పరిగెత్తి వెళ్ళటము, మోషన్లో బ్లడ్ పడటము, పొట్టలో నొప్పి రావటం డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ పొట్టలో, అలాగే కామెరలు రావటము, కామెరలతో పాటు ఫీవర్ రావటము, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని జనరల్గా గ్యాస్ట్రోకి సంబంధించిన సిమ్టమ్స్ చూస్తుంటాం అనమాట. అది ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసుకొని కారణాలు వెతికి, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు చాలా ఏరియాస్ ఉంటాయి, చాలా డిసీజెస్ ఉంటాయి దీంట్లో, ఒక్కొక్కటి డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు మనము డాక్టర్గా యాజ్ ఎ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్గా మేము దాన్ని నిర్ధారిస్తాం. సో ఎన్ని పరీక్షలు చేయాలి బేస్డ్ ఆన్ ది సిమ్టమ్స్. మేము ఎగ్జామిన్ చేసినప్పుడు ఎక్కడైతే లైక్లీ పాసిబిలిటీ ఉంటుందో, అంటే ఇది చిన్న పేగు ప్రాబ్లమా, పెద్ద పేగు ప్రాబ్లమా, స్టమక్ ప్రాబ్లమా, అయితే ప్రాబ్లమ్ స్టమక్లో అయితే కనుక ఏ కారణంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని బట్టే పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో కూడా అవసరమైన పరీక్షల వరకే, ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ చేయాలా, ఎండోస్కోపీ చేయాలా, బ్లడ్ టెస్ట్ చేయాలా, రక్త పరీక్షలు చేయాలా, ఏంటి అనేది మనం చూసి అవసరమైనంత వరకు నిర్ధారించి మనకి కావాల్సింది ఆన్సర్ తెలవాలి. దాంట్లో ఆన్సర్ తెలవాల్సిన పరీక్షలు చేసుకుంటూ మనం జాగ్రత్తగా అసెస్ చేసుకుని దాన్ని బట్టి మనము డయాగ్నోసిస్ రావటం అనమాట. సో ఈ స్కాన్లో రకరకాల స్కాన్లు ఉంటాయి, అల్ట్రాసౌండ్ ఉంటుంది, సిటీ ఉంటుంది, ఎంఆర్ఐ ఉంటుంది. అట్లా ఏది కావాలో, ఇది ఏదైతే మనకి రైట్ ఆన్సర్ ఇస్తుందో, అంటే లీస్ట్ ఇన్వేజివ్, అంటే మనకి ఎక్కువ నొప్పి రాకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా రైట్ టెస్ట్ చేసుకొని రైట్ ట్రీట్మెంట్ తెలుసుకుంటామే మనకి దాంట్లోనే జాగ్రత్తగా మనము సిమ్టమ్స్ అనేది సేకరించి దాన్ని బట్టి చెప్తాం.